ఓం సూర్యాయ నమః. స్కిప్ చేయకండి, పూర్తిగా వినండి. సూర్యదేవుని భూమిపైకి ఎలా వచ్చాడు? బాగా శక్తివంతమైన చరిత్ర. ఈ అనంత విశ్వానికి వెలుగునిచ్చే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. కాలచక్రాన్ని నడిపించే ఆదిత్యుని జన్మ రహస్యం ఏమిటో మీకు తెలుసా? పురాణాల ప్రకారం బ్రహ్మదేవుని మానస పుత్రుడైన ఈ మరిచి కుమారుడు కశ్యప ప్రజాపతి. ఈ కశ్యపునికి మరియు అదితి దేవికి జన్మించిన 12 మంది పుత్రులలో ఈ సూర్యుడు ఒకరు. అందుకే సూర్యునికి ఆదిత్యుడు అని పిలుస్తారు. సూర్యుడు భూమి మీదకు ఎలా వచ్చాడని దాని వెనుక చాలా అద్భుతమైన కథ ఉంది. లోకమంతా చీకటితో నిండి రాక్షసుల ఆగడాలు పెరిగిపోయినప్పుడు దేవతలందరూ కలిసి కశ్యప ప్రజాపతిని వేడుకొన్నారు. అప్పుడు ఈ అతిథి దేవి కఠినమైన తపస్సు చేసి సూర్య భగవానుడిని ప్రసన్నం చేసుకుంది. ఆమె గర్భాన తేజో రూపంలో జన్మించిన సూర్యుడు తన కిరణాలతో అంధకారాన్ని ప్రాలదోలి సృష్టికి చైతన్యాన్ని ఇచ్చాడు. సూర్యుని రథానికి 7 గుర్రాలుంటాయి. ఇవి వారంలోని 7 రోజులకు మరియు కాంతిలోని 7 రంగులకు సంకేతం. సూర్య భగవానుడు కేవలం వెలుగునివ్వడమే కాదు, ఆరోగ్యాన్ని మరియు ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదిస్తాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అనే శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే ఆరోగ్యం కావాలంటే సూర్యుడిని ఆరాధించాలి. ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారం చేయడం మన శరీరానికి మనసుకి ఎంతో శక్తి లభిస్తుంది. ఓం సూర్యదేవాయ నమః. సూర్యదేవునుడిని ఆరాధించడం అంటే ఆరోగ్యానికి పునాది వేయడమే. ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయంలో స్నానం ముగించి తూర్పు ముఖంగా నిలబడి 2 చేతులు జోడించి నమస్కరించాలి. సూర్యుని పూజకు రాగి పాత్ర చాలా ముఖ్యం. ఒక రాగి చెంబులో నీరు తీసుకొని అందులో ఎర్ర చందనం, అక్షతలు, ఎర్ర పూలు, మందారం వేయాలి. ఈ నీటిని సూర్యునికి సమర్పించాలి. 2 చేతులతో రాగి పాత్రను పైకి ఎత్తి నీటి ద్వారా సూర్యుడికి చూస్తూ ఓం ప్రతి సూర్యాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి. ఇలా చేయడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది, మనసుకు ప్రశాంతత మరియు సూర్య ఆశీర్వాదము లభిస్తుంది. ఆధ్యాత్మిక దైవభక్తి వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. వందనములు.